హలో, మనం ఈరోజు కొన్ని విషయాలు ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వన్ మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే వీరికి విపరీతమైన కోపం ఎక్కువగా ఉంటుంది. అండ్ వీరి డ్యూరేషన్ వచ్చి 6 years ఉంటుంది. అంటే అంటే కుజుడు అధిపతి. సో కుజుడు వచ్చేసి 6 years ఉంటుంది. 7 years ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ 7 years. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీరు చాలా మొండిగా ఉంటారని చెప్పొచ్చు. అంటే ఏంటంటే వీరు ఏ డెసిషన్ అయినా వీరు ఆలోచించి తీసుకుంటారు, కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. అండ్ వీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్. వీరికి కోపం విపరీతంగా ఉంటుంది. అండ్ వీరు వచ్చి క్షత్రియ జాతికి చెందినవారు. అంటే ఎక్కువగా క్షత్రియ క్వాలిటీస్ వీళ్ళ దాంట్లో మనం చూడొచ్చు. అంటే ఏంటంటే చాలా హార్డ్ వర్కింగ్గా ఉంటారు, చాలా కరెక్ట్గా మాట్లాడతారు. అండ్ వీరు ఏంటంటే అవసరమైతే డబ్బు ఖర్చు చేస్తారు. అంటే పొదుపుగా అవసరమైతే ఖర్చు చేస్తారు. అంటే ఎక్కడ ఖర్చు చేయాలో అక్కడ ఖర్చు చేస్తారు. అంటే వేస్ట్ ఖర్చులు చేయరు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ దాంట్లో వచ్చింది ఏంటంటే వీరు ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే వీరి దృష్టిలో ఏంటంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ పేరు అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. వీరు ఏ పని చేసినా చాలా ఆలోచించి చేస్తారు, కరెక్ట్గా చేస్తారు. వీరి దృష్టిలో అందరూ ఈక్వల్. అంటే ఏంటంటే వీరు ఏదన్నా ఏ పని చేసినా మ్యాక్సిమం ట్రై చేస్తారు. అంటే ఏంటంటే కరెక్ట్ అంటే పర్ఫెక్ట్గా చేయడానికి. అండ్ అంతేకాకుండా ఏంటంటే వీరి దృష్టిలో అందరూ ఈక్వల్. అంటే ఎలా అంటే ఇప్పుడు వీరి ముందు ఏదైనా అన్యాయం జరిగితే వీరు ఊరుకోరు. అంటే వెళ్ళేసి వాళ్ళతో ఫైట్ చేస్తారు. అది అన్నోన్ పర్సన్ అయినప్పటికీ కూడా, తనకి సంబంధం లేకున్న ఇష్యూ అయినప్పటికీ కూడా వెళ్ళి ఫైట్ చేస్తారు. సో మనం వీరి దాంట్లో చూసుకున్నట్టయితే ఏంటంటే వీరు ఎక్కువగా నీతి నిజాయితీగా ఉంటారు. అండ్ ఎక్కువగా వీరు వాళ్ళని ఇష్టపడతారు అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అంటే వీరికి అందరూ ఈక్వల్. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు తప్పు చేసినా వీరు నిలదీస్తారు. అండ్ వీళ్ళ పిల్లలు ఎవరు తప్పు చేసినా వీళ్ళు నిలదీస్తారు. వీరికి అందరూ ఈక్వల్. ఎవ్వరూ ఎక్కువ తక్కువ ఉండదు. అది ఎంత పెద్ద వీళ్ళ ఆఫీస్లో వీళ్ళ బాస్తో కూడా వీరు అలాగే బిహేవ్ చేస్తారు. అంటే ఫ్యూచర్ సర్కమ్స్టాన్సెస్ ఎలా, అంటే ఇలా చేయడం వల్ల ఇలా మాట్లాడడం వల్ల ఫ్యూచర్ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉంటుందని వీరు ఆలోచించారు. వీరికి కావాల్సింది ఒకటి, అది అక్కడ తప్పు ఉందంటే తప్పు అంతే అనేసి మాట్లాడేస్తారు. అలా ఎక్కడైనా సరే ఏ ప్లేస్లో అయినా వీరు ఇలాగే బిహేవ్ చేస్తారు. సో ఏంటంటే వీరి ముందు ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా, ఎంత పెద్ద బిజినెస్ పర్సన్ ఉన్నా కానీ వీరు అలాగే మాట్లాడతారు. అంటే వీరి బ్యాక్గ్రౌండ్ నార్మల్గా ఉన్నా కానీ వీరు ఏంటంటే భయపడరు. వీరు చాలా డేరింగ్గా ఉంటారు. వీరి దృష్టిలో ఒకటి ఏంటంటే అన్యాయం అన్యాయం, న్యాయం న్యాయం. సో వీరి దాంట్లో చూసుకున్నట్టయితే పెద్దగా బ్యాడ్ క్వాలిటీస్ ఏమీ ఉండవండి. కానీ ఒకటి ఏంటంటే వీరికి విపరీతమైన కోపం ఉంటుంది. సో అది మాత్రం మనం వీరి దాంట్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వృషభ రాశి. ఈ వృషభ రాశి వారు ఏంటంటే వీరికి విపరీతమైన, అంటే వీరి దాంట్లో బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే ఫుడ్ అండి. చూడటానికి అందంగా ఉంటారు, చాలా కష్టపడతారు, కానీ ఫుడ్ అంటే వీరికి విపరీతమైన ఇష్టం. సో ఇది వీరి బ్యాడ్ క్వాలిటీ. వీరు ఇది కంట్రోల్ చేసుకోకపోతే వీరు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ వీరు వచ్చేసేసి వీరికి ఎక్కువగా ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా సరే వీరికి ఆ ఫీల్డ్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అన్నట్టు ఉంటుంది. అండ్ వీరేంటంటే స్థిరంగా ఒకటే జాబ్లో ఉండాలనుకుంటారు. ఊరికే జాబ్ చేంజ్ చేయాలంటే వీరికి ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ వీరేంటంటే శూద్ర జాతికి చెందినవారండి. అండ్ వీరేంటంటే మనము అబ్జర్వ్ చేసినట్టయితే వీరు జనరల్గా ఆ ఫీల్డ్, అంటే ఇప్పుడు ఫిల్మీ ఇండస్ట్రీ ఫీల్డ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ అంటే ఎక్కువగా యాక్టింగ్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, లేకపోతే ఫిల్మీ ఇండస్ట్రీ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వృషభ రాశి వారు ఇదే ఫీల్డ్లో వెళ్తారు. అండ్ వీరికి ఊరికే జాబ్స్, అంటే ఇప్పుడు ఒక జాబ్లో ఉంటే స్థిరంగా అదే జాబ్లో ఉంటారంటే ఊరికే వీరు షఫల్ అటు ఇటు అవ్వాలనుకోరు. అండ్ వీరి దాంట్లో పెద్దగా బ్యాడ్ క్వాలిటీస్ అంటూ ఏమి ఉండవండి. జస్ట్ వీరు ఏంటంటే కొద్దిగా ఫుడ్లో వీరు కొద్దిగా కాన్షియస్ ఉంటే మంచిది. దాని తప్పించి వీరి దాంట్లో పెద్దగా బ్యాడ్ క్వాలిటీస్ అంటూ ఏమి ఉండవు. సో థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకా కొన్ని విషయాలు ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుకుందాము.